గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఏదో చెప్పాలని ఎంతో ఆశ. నేను నా లైఫ్‌లో రియలైజ్ అయ్యింది ఏంటంటే, జీవితం అంటే ఒక ప్రయాణం ఎలాంటిదంటే, చీకటి నుంచి వెలుగు వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు. ఏంటి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. రియాలిటీ ప్రాక్టికల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యింది చెప్తున్నాను. మనం చూడండి, నిన్నటిలాగా ఈరోజు మనం ఉండం. ఏమైంది నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటి అని అంటే, కొంత చీకటి నుంచి కొంత వెలుగుకి ఈ నాలెడ్జ్ ద్వారా మనం రీచ్ అయ్యాం. అంటే మన మైండ్లో కొంత డేటా రిసీవ్ చేసుకున్న తర్వాత, ప్రాసెసింగ్ జరిగిన తర్వాత, నేను నిన్నటి వరకు ఇది ఇలా ఉంటుంది అనుకున్నాను, కాదు యాక్చువల్గా ఇది అని ఒక థింకింగ్ ద్వారా మనకి అప్డేట్ అవుతుంది అన్నమాట మన బ్రెయిన్, మైండ్. సో కెరియర్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. కెరియర్ ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, దాని ఫౌండేషన్స్ ఎలా ఉండాలి అని ఒక ఫ్యూ మినిట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎలా వేస్ట్ చేస్తున్నారంటే, మీరు కెరియర్ డిజైన్ అనుకుంటున్నారు, కానీ అది ఆ ఫ్యూచర్ విజువలైజ్ చేసుకున్నారా లేదా, ఆ టార్గెట్ని రీచ్ అయిన తర్వాత రియల్గా మీరు హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ దాని మీద గట్టిగా ఉందా లేదా. ఎందుకంటే గట్టిగా అన్నాను, కాంప్లికేటెడ్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు కూడా మీరు నిలబడగలరా లేదా అనేది బిఫోర్ స్టార్టింగ్ ద జర్నీ మీరు ఆలోచించాలి. స్కిల్స్ ఎంత ఉన్నాయో అది మీరు సెకండ్ థింగ్. స్కిల్స్, లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఏంటి, స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ అంటే ఆ ఫీల్డ్లోని మీకు ఎంత లెర్న్ చేశారు, ఇంకా ఎంత లెర్న్ చేయాలి అనేది మీరు సెకండ్ థింగ్. అలా నేను స్కిల్స్ లేకపోయినా సరే ట్రైనింగ్ చేసుకొని, లెర్నింగ్ చేసుకొని, మీరు టైం పెట్టి, ఎఫర్ట్స్ పెట్టుకొని, హార్డ్ వర్క్ పెట్టుకొని ఆ స్కిల్స్ని మీరు అచీవ్ చేసుకోగలరు. ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, స్కిల్స్ స్టేటస్ మీకు తెలియాలి. థర్డ్, రీజన్. ఈ రెండిటి కన్నా, ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ కన్నా రీజన్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇది కానీ లేకపోతే వేస్ట్ అనమాట. సో ఆ ఫీల్డ్లోకి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఒక స్ట్రాంగ్ రీజన్. ఏదో నా ఫ్రెండ్ చేస్తున్నాడు, చాలామంది అటు సైడ్ వెళ్తున్నారు అని కానీ వెళ్ళారంటే మీరు మీ లైఫ్ అంతా టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఒకసారి ఆలోచించండి. సో ఈ మూడు మీరు ఫస్ట్లో థింక్ చేసి మనం ఆలోచిస్తే, ఒక చెట్టుకి రూట్స్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ త్రీ. సో ఒక్కసారి డిజైన్ చేసుకుందా, ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఈ మూడు స్ట్రాంగ్గా ఉన్నాయో లేదో, లేకపోతే స్ట్రాంగ్ చేసుకోండి. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, ఆ జాయ్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ, ఆ జాయ్ ఉంటే ఆ రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అన్నమాట. ఒక్కసారి ఇది స్ట్రాంగ్ అయిపోతే ఇంకా ఆ ప్రాసెస్లో మీకు స్లోగా ప్రతి లేయరు మీరు ఒక ఫౌండేషన్ తర్వాత ఒక ఫ్లోర్ టు ఫ్లోర్గా మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో కెరియర్ చాలా బ్యూటీ ఉంటుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత కాదు, ఆ కట్టడంలో కూడా ఎంతో ఎంజాయ్మెంట్ ఉండాలన్నమాట. మీ కెరియర్, మీ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కాదు,
ఆ రీచ్ అయ్యే ప్రతి స్టేజ్లో కూడా మీరు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలుగుతూ ఉండాలి. అప్పుడే యు ఆర్ ఇన్ కరెక్ట్ ట్రాక్ అని మీకు కన్ఫర్మేషన్ అనమాట. సో ఏదో వెళ్ళిపోతుంది కదా అని నో, అది అక్కడ జాయ్ లేదో, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ లేదో జస్ట్ ఒకసారి పాజ్ చేసి ఆలోచించండి. సో ఆలోచించినా సరే ఇంకా మీకు అక్కడికి వెళ్ళిన వేస్ట్, ఇది నాకు సూటబుల్ కాదనిపిస్తే జస్ట్ చేంజ్ ద పాత్. ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్ మన ప్రపంచంలో. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీరే తేవాలి. అలా అని ప్రతి ప్రాబ్లము మీరు తేలేరు. ఎందుకంటే నేను ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశానంటే నా ఫ్రెండ్ ఇంకొకటి చేస్తాడు, నువ్వు ఇంకొకటి చేస్తావు, అలా అనమాట. అప్పుడే బ్యాలెన్సింగ్గా మన కంట్రీ, మన వరల్డ్ ఎంతో హ్యాపీగా, కాన్ఫిడెన్స్గా, జాయ్ఫుల్గా ముందుకు వెళ్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ఒక మొక్క వేసినప్పుడు మంచి ఒక లవింగ్ యాటిట్యూడ్తో వేస్తే అది నిజంగా మన మైండ్ నుంచి ఒక రేడియేషన్ పాస్ అయ్యి, లవ్ రేడియేషన్ అని అంటాను నేను, లవ్ ఎనర్జీ దానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఎంతో హ్యాపీగా, ఎనర్జీగా, ఒక ఏంటంటారు అది, ఎంతో హెల్దీగా అది గ్రో అవుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు. సో అలాగే మన మైండ్ సెట్ స్ట్రాంగ్, పాజిటివ్గా, హ్యాపీగా, జాయ్గా ఉంటే ప్రపంచం కూడా అంతే బ్యూటిఫుల్గా మనకి రిటర్న్ ఇస్తుంది అనమాట. సో హ్యావ్ లవ్ ఆన్ నేచర్, హ్యావ్ లవ్ ఆన్ ఎవ్రీవన్, ఎవ్రీ యానిమల్, ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం, ఎవ్రీ ప్లాంట్ అండ్ ద నేచర్. సో అప్పుడు ఆ ప్రాసెస్లో వెళ్తుంటే మీరు ఇంకా తీరని, అంటే చాలా చాలా జాయ్ఫుల్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను ఎక్స్పీరియన్స్ ఏదైతే చేస్తున్నానో అది మీకు షేర్ చేశాను. థింక్ ఆఫ్ ఇట్ అండ్ ప్లీజ్ కామెంట్. ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఇంకా దీని మీద కంటెంట్ చేయాలనుకున్నా నాకు చెప్పండి. So all the best for designing your career. Love you all. Bye bye.